హాయ్ అండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. సో ఇల్లు మొత్తం క్లీనింగ్ స్టార్ట్ అనమాట. సో శ్రావణంలో మేము నాన్ వెజ్ తినము అనమాట. శ్రావణం పాటిస్తాము. సో కొంతమంది శ్రావణం పాటిస్తారు, కొంతమంది కార్తీక మాసం కూడా పాటిస్తారు. సో మేమైతే ఓన్లీ శ్రావణం పాటిస్తాం అనమాట. సో అలాగే ఇంట్లో గణేషుని కూర్చోబెడతాం కాబట్టి ఇప్పుడు కూడా తినమన్నమాట నాన్ వెజ్. సో అందుకోసం రెండు కలిపి ఒకటేసారి క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే శ్రావణం అయిపోయినాక ఒక 2-3 డేస్ గ్యాప్లోనే గణేశుని పండుగ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆ గ్యాప్లో కూడా మేము నాన్ వెజ్ అయితే తినము. సో మొత్తం ఒకటేసారి 41 డేస్ వరకు అయితే మేము నాన్ వెజ్ ముట్టుకోమని అనమాట. సో గణేశుని నిమజ్జనం తర్వాత మేము నాన్ వెజ్ అయితే తింటాము. సో ఇలా అయితే క్లీనింగ్ చేసుకున్నాను. ఇదంతా చాలా డీప్ అయిపోయింది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.